ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లైక్ పాప అమ్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్. చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతూ ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్. 35 and 70 mm అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి తెలిపిన సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులందరూ ఉన్నారు, చాలామంది ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం దేవుని వల్ల అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. రైట్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆ రోజు తొక్కిసలాటకు ముందు తర్వాత ఏం జరిగిందో చిక్కడపల్లి ఏసీపీ మీడియాకు వివరిస్తున్నారు. సో ప్రధానంగా ఆ రోజు మహిళ మృతి చెందింది, బాలుడు విషమంగా ఉన్నారు అని చెప్పి అల్లు అర్జున్ మేనేజర్కి చెప్పగా ఆయన వాళ్ళని పోలీసుల్ని అల్లు అర్జున్ దగ్గరికి వాళ్ళు వెళ్ళనివ్వలేదు. సో బౌన్సర్స్ని నెట్టేసి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆయన చెవిలోనే డైరెక్ట్గా అల్లు అర్జున్ చెవిలోనే ఏసీపీ జరిగిన విషయాన్ని చెప్తే మూవీ చూసే మేము వెళ్తాము అని చెప్పి అల్లు అర్జున్ ఏసీపీకి వివరించినట్లుగా కూడా ఆయన మీడియా ముందు చెప్తున్నారు. సో ఈ ఘటన మొత్తం ఎలా జరిగింది, ఇన్ని రోజులుగా ఏం స్ట్రగుల్ అయ్యారు అనే విషయాలు కూడా చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు మీడియా ముందు వెల్లడిస్తున్నారు.